థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహావతార ఫౌండేషన్ టీవీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకి ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో ముందు మన గురువు గారిని ఆహ్వానించుకున్నాను. వారి ద్వారా నేను మన ఈ యొక్క మాటలు ఆయన ద్వారానే మళ్ళీ ఆహ్వానించుకొని వారే చెప్తున్నట్టు ఊహించుకున్నాం. ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో ఏ పాంప్లెట్ చూసినా, ఏ మాస్టర్ చెప్పినా ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సర్వభోగకారిణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రకాశిని అని అంతవరకు చెప్పి వదిలేసేవాడు. ఏంట్రా బాబు ఎట్లా అవుతాయి ఇవి? ధ్యానం చేస్తే అన్ని రోగాలు పోయేటట్లయితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? ధ్యానం చేస్తే అసలు సమస్తం కాలు నొప్పి కాడి నుంచి క్యాన్సర్ వరకు తగ్గిద్దని చెప్తారు. వీళ్ళు భలే చెప్తున్నారే. ఏదో ప్రశాంతంగా ఉంది, కాసేపు ధ్యానం చేసుకోండి అంటే ఓకే, కానీ ఇంత చెప్పటం ఎక్కడ? నా వాయిస్ బాగానే ఉందండి? వాయిస్ ఓకే. ఎట్లా కుదురుతుంది? ఇదేదో మనని మెస్మరైజ్ చేస్తున్నారు, మననేదో ఒక ట్యూనింగ్ చేస్తున్నారు అనుకునేవాడిని. ఎట్లా జరుగుతుంది? ఏంటి దీనికి సైంటిఫిక్ అప్రోచ్? ధ్యానము సర్వరోగ నివారణి అనటానికి ఏదన్నా ఉందా, లేకపోతే ఊరిని చెబుతున్నారా వీళ్ళు అనేది నేను చూసి దాని మీదే మనసు పెట్టినప్పుడు నాకు కొన్ని విషయాలు పుస్తకాల ద్వారా కానీ, నా లోపల అంటే ఇంట్యూషనల్ మైండ్ల ద్వారా కానీ కొన్ని వచ్చినవి. అవి ఇప్పుడు మనం షేర్ చేసుకుందాం. ధ్యానము సర్వరోగ నివారణ ఎలా అయింది? మనకు పత్రిజీ గారు ఒక మాట చెప్తారు, చిన్న చిన్న రోగాలే, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు అని చెప్తారు. అంటే కృతం జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అనేది మనకి మన వాంగ్మయంలో ఉంది. కృతం జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితేని. మన కర్మ సిద్ధాంతం అది చెబుతుంది. క్రితం జన్మలో నువ్వు ఏదైతే చేస్తావో, నువ్వు క్రితం ఈ రోజుకు ముందు ఏదైతే చేస్తావో అది నీకు ఏదో ఒక రోజున వ్యాధి రూపంలో పీడించబడుతుంది అనేది చెప్పారు. అలా క్రితం జన్మలో చేసిన పాప కర్మల తాలూకు కొన్నిటిని అనుభవించాలని ఈ ఆత్మ ఈ శరీరాన్ని ధరించక ముందు కొన్ని ఆ కర్మల్ని మోసుకొని శరీరాన్ని ధరించడానికి యాక్సెప్ట్ చేసి వస్తుంది. అలా తీసుకొచ్చుకున్న ఆ కర్మల్ని మన శరీరములో మూడో శరీరమైన కారణ శరీరములో నిక్షిప్తం చేసుకుంటుంది విత్ టైం టేబుల్. అంటే టైం టేబుల్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక కర్మని ఈ వయసులోనే అనుభవించాలి అనేది కూడా అక్కడే రికార్డ్ చేయబడి ఉంటుంది. నాకు మోకాళ్ళ నొప్పులు రావాలి, ఈ కర్మ అనుభూతి చెందాలంటే మోకాళ్ళ నొప్పులు నాకు వస్తే ఆ కర్మ అనుభూతి అయ్యిద్ది అనేది ఉన్నప్పుడు, నాకు 40 ఏళ్ళప్పుడు 50 ఏళ్ళప్పుడు ఈ కర్మని నేను పొందాలి అనేది కూడా అక్కడ రికార్డు ఉంటుంది. 40 సంవత్సరాలు ఆ వయసు వచ్చే వరకు అది మన ఏమి చేయదు ఆ కర్మ. ఎప్పుడైతే 40 సంవత్సరాలకు చేరతామో బీజ రూపంలో ఉన్న కర్మ మొక్కలాగా మారిద్ది అక్కడ. ఎక్కడ? మూడో శరీరంలో మొక్కలాగా మారి అది పెరిగి కాయ కాసి, ఆ కాయని మనం ముదిరిన కాయని సూక్ష్మ శరీరానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సూక్ష్మ శరీరములో నాడీ మండల వ్యవస్థలో అడ్డంగా పడుకుంటుంది. అది వచ్చి ఆ అడ్డంకి అనేది, దాన్ని కాయ అనుకోండి లేకపోతే అడ్డంకి అనుకోండి, ఏది పేరు, నేను అర్థం కావటానికి కోసం ఆ కాయని చెప్పాను. అంటే మనం మామిడి పళ్ళని, మామిడి ఆ కాయని ముదిరిన తర్వాత కోసి కావు అని పెడతాం, కావు చేస్తాం, అంటే అది మగ్గటానికి వీలుగా ఒక ప్లేస్లో పెట్టుకుంటాం. అలాంటి ప్లేసే ఈ యొక్క సూక్ష్మ శరీరం. దాని విషయంలో ఎగ్జాంపుల్ కోసం చెప్పింది. అక్కడ ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న నాడీ మండల వ్యవస్థలో అడ్డంగా ఉన్నప్పుడు, సపోజు అది మోకాళ్ళ నొప్పులకు సంబంధించింది అనుకోండి, అడ్డంకి ఈ మోకాళ్ళ దగ్గర ఆరాలో రంగు మారి ఉంటుంది. అంటే వైట్గా ఉండాల్సిన ఆరా రంగు మారి ఉంటుంది. దాన్ని మనం అక్కడ గనక రిమూవ్ చేయలేకపోతే, సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడే రిమూవ్ చేయలేకపోతే అది కొద్ది రోజులకి స్థూల శరీరంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. స్థూల శరీరంలో వచ్చినప్పుడు మనకి నొప్పి వచ్చింది,
మోకాళ్ళ నొప్పి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంతకుముందు వెళ్ళినా కానీ డాక్టర్లకు కానీ టెస్టులకు కానీ ఆ మిషనరీకి కానీ దేనికి కూడా సూక్ష్మ శరీరంలో ఉన్న అనారోగ్యము ఒక్కటి కూడా వాళ్ళ దాకా రాదు, తెలుసుకోలేరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్య 1 year బ్యాక్ హర్యానా కానీ గుజరాత్లో కానీ ఒక డాక్టర్, ఆ ఫేమస్ హార్ట్ ఆపరేషన్ చేసే డాక్టర్, ఆయనకి ఏదో కొంచెం నలతగా ఉందని తన బాడీలో ఉన్న తన హార్ట్ను మొత్తం అన్ని టెస్టులు చేయించారు క్రితం రోజు. ఇది వార్త మనకి పేపర్లో కూడా వచ్చింది. అన్ని టెస్టులు చేయించిన అన్ని టెస్టుల్లో నార్మల్ అని వచ్చేసింది. తనకి ఏదో అనీజీగా ఉంది కానీ టెస్టులన్నీ చేయించారు. ఆయన దగ్గరగా 2000 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసిన డాక్టర్. ఆయనకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఆయన అనుమానం వచ్చి టెస్టులు చేయించుకుంటే ఒక్క టెస్టులో కూడా, సాఫిస్టికేటెడ్ మిషన్లో ఉన్న టెస్టుల్లో కూడా తన హార్ట్లో ఏ ప్రాబ్లం లేదనే వచ్చింది. ఈ రోజు వరకు ఇంటికి వెళ్ళిపోయారు. ఈ రోజు సాయంత్రానికి. మరుసనాడు పొద్దున్నే 6 గంటలకో 7 గంటలకో ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. ఇది పేపర్లో వచ్చింది, మనం చదివాం అందరం. అంటే ఏంటి, ఏం జరిగింది ఇక్కడ? సూక్ష్మ శరీరంలో ఉన్నంత వరకు డాక్టర్లకి అందదు, ఆ మిషనరీకి అందదు ఆ స్థితి. ఇక్కడ అనారోగ్యం ఉన్న సంగతే తెలియదు, కానీ విశ్వశక్తికి తెలిసిద్ది. నాడీ మండలంలో ఈ అడ్డం ఉంటే ఈ శరీరంలో ఈ బాధ వస్తుంది. మన యోగులు చెప్పేవాళ్ళు ఇదివరకు, అట్లా మనిషిని చూడగానే ఇతను 10 రోజుల్లో చనిపోతాడని చెప్పేవాళ్ళు. ఎలా సాధ్యమైంది వాళ్ళకి అని అంటే, వాళ్ళ ఆరాలు రంగులు మారి ఉంటాయి. ఇప్పుడు నాకు లంగ్స్ ప్రాబ్లానికి సంబంధించిన కర్మ అనుకోండి, అది ఆ లంగ్స్ ఏరియాలో ఆ రంగు మారి ఉంటుంది. ఏదో ఒక రంగు, బ్లూయిష్ గాను, రెడ్డిష్ గాను, బ్లాక్ కలర్ గాను, ఇంకో కలర్ లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏదో ఒక సాధనలో ఉండి విశ్వశక్తిని అపారంగా తీసుకుంటా ఉన్నప్పుడు ఆ నాడీ మండలంలో తిరగటానికి వీలుగా దాన్ని బయటికి నెడతా ఉంటుంది. ఆ బయటకు నెట్టే స్థితి ఉన్నప్పుడు సూక్ష్మ శరీరంలోనే ఆ కర్మ దగ్ధమైపోతుంది. కాబట్టి ఆ కర్మ తాలూకు అనుభవించాల్సిన నొప్పిని తాత్కాలికంగా ధ్యాన సమయంలో మనం పొందుతూ ఉంటాం. దాన్నే తితిక్ష అన్నారు, కాయానుపాసన అని చెప్పి, మన ఆనాపానసతిలో కాయానుపాసన అని చెప్పి. ఇది అందరూ పడాల్సిందే. ఆ శరీరంలో అనేక రకాలైన ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆ ఒడిదుడుకులే కర్మ ప్రక్షాళన. అందుకని వాటిని జరగనివ్వాలి మనం. ఆ స్థితిలో ఉన్న వాటిని కంప్లీట్గా జరగనివ్వాలి. ఆ సాధన చేయని వాళ్ళకి ఆ సూక్ష్మ శరీరంలో తయారైన ఇది స్థూల శరీరంలోకి వచ్చినప్పుడు అప్పుడు జబ్బు వచ్చింది, లంగ్స్ ఏదో ప్రాబ్లం అయింది, మోకాళ్ళు ఏదో ప్రాబ్లం అయింది, గుండె ఏదో ప్రాబ్లం అయింది, హాస్పిటల్కి వెళ్తే అప్పుడు వాళ్ళు చెక్ చేసి ఇది సో ఇది నీకు ఈ జబ్బు వచ్చింది, ఈ ట్యాబ్లెట్ వేసుకొని పంపిస్తూ ఉంటారు. అప్పుడు దాకా తెలియదు. అంటే మానవుడు మాత్రకి మిషనరీకి తెలియని దాన్ని సూక్ష్మ శరీరం తెలుసుకొని, సూక్ష్మ శరీరంలో ఉన్న తిరుగాడుతున్న ఈ ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి తెలుసుకొని సూక్ష్మ శరీరంలోనే దాని యొక్క ఆ యొక్క కర్మని కడిగేస్తా స్థితిని ఉంది. కాబట్టి అక్కడతోటి అది ఆ జబ్బు మనలోకి రాకుండా పోతుంది. కాబట్టి ఆ కర్మ అక్కడే ప్రక్షాళన అవుతుంది. కాబట్టి ధ్యానము చేసే వాళ్ళకి కర్మ రాహిత్య స్థితి అక్కడే జరుగుతుంది. కాబట్టి ఆ అనారోగ్యం అనేది ఈ శరీరం మీదకి రాదు అనేది కర్మ సిద్ధాంతం చెప్తుంది. మరి ఆల్రెడీ వచ్చిన జబ్బులు, ఆల్రెడీ ఇప్పుడు మన 40 ఏళ్ళు 50 ఏళ్ళకి కానీ మనకి ధ్యానం అనేది అందల, ఇప్పటికే కొన్ని మనకి వచ్చి ఉన్నాయి. మరి అవి ఎలా పోతాయి అని అంటే, ఎప్పుడైతే మనలో ఉన్న చైతన్య స్థాయిని పెంచుకుంటామో, అంటే జబ్బుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ అంటారు. జబ్బుకి ఒక శక్తి ఉంటుంది, అట్లానే మనం తీసుకుంటున్న శక్తికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దీని ఫ్రీక్వెన్సీని పెంచుకుంటున్న కొద్దీ, మన విశ్వశక్తిని పెంచుకుంటున్న కొద్దీ తక్కువ శక్తిలో ఉన్న జబ్బులన్నీ అటంతటవే బయటికి వెళ్ళిపోతాయి. నిలబడాలన్నా నిలబడలేవు. హయ్యర్ ఎనర్జీ దగ్గర ఉన్నప్పుడు మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళి అక్కడ హయ్యర్ ఎనర్జీ ఉందనుకోండి, మనం ధ్యానానికి కొత్త వాళ్ళని తీసుకొచ్చామనుకోండి,
ఒక రోజు బలవంతంగా కూర్చుంటారు, రెండో రోజు అసలు రాలేరు, ఆ శక్తిని తట్టుకోలేరు, తట్టుకోలేక వెళ్ళిపోతారు. అట్లానే హయ్యర్ ఫ్రీక్వెన్సీని మనం తీసుకుంటున్నప్పుడు, హయ్యర్ ఎనర్జీని తీసుకుంటున్నప్పుడు లో ఎనర్జీలో ఉన్న ఆ జబ్బు తాలూకు అన్ని ఒక్కోటి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. పెద్ద జబ్బులు ఉన్నాయి అనుకోండి, ఎక్కువ శక్తిని కావాలి, ఎక్కువ క్యాన్సరు, ఇంకా హార్ట్కి సంబంధించినవి పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయని అవి పోవాలి అంటే ఎక్కువ టైం కనుక ధ్యానం చేస్తే, ఎక్కువ ఎనర్జీని మనం కనుక మూట కట్టుకోగలిగితే, దీని ఫ్రీక్వెన్సీ మనం తీసుకునే శక్తి ఫ్రీక్వెన్సీ పెరగగలిగితే ఆటోమేటిక్గా తక్కువ అయిపోయింది. అది ఎప్పుడైతే పెద్ద గీత గీసామో ఇంతకుముందు ఉన్న గీత చిన్నది అయిపోయింది. అలానే ఎక్కువ ఎనర్జీని మనం తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆ జబ్బుకున్న ఎనర్జీ తగ్గినట్టు ఫీల్ అవుతాం. అది మన శరీరాన్ని ఏం చేయదు. బలం ఉన్నప్పుడు ఒక దూకుతామండి, బలం లేనప్పుడు అడుగేయాలంటేనే ఇబ్బంది అవుతుంది. అలాగనే ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీని మనం తీసుకుంటాం కాబట్టి ధ్యాన సమయంలో ఎలాంటి అనారోగ్యం ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది. ఇది సైన్స్ ఒక కోణంలో చెప్పేది. రెండోది ఏంటంటే, మన మనసు ఆందోళన చెందినప్పుడు ఆందోళన చెందే స్థితిలో ఉన్న మనసుకి అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి. ఆందోళన చెందే మనసు ఉన్న శరీరానికి అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి. మనకున్న అనారోగ్యాల్లో 95% మనసు ఆందోళన చెందటం ద్వారా వచ్చినవే. మిగతా 5% మాత్రమే జెనెటిక్స్, అంటే పూర్వం మన తల్లిదండ్రుల నుంచి అట్లా వచ్చినాయి. ఎప్పుడైతే మనసు ఆందోళన చెందుతుందో ఫస్ట్ దాని ఎఫెక్ట్ పడేది స్టమక్ మీద. ఆహారము తీసుకోలేము, ఒకవేళ బలవంతంగా తీసుకున్నా అది అరగకుండా అక్కడే కుళ్ళిపోతూ ఉంటుంది, అజీర్తి బిగినైద్ది. ఫస్ట్ మానసిక ఆందోళన ఉన్నప్పుడు ఫస్ట్ పడేది స్టమక్ మీద, అనారోగ్యం అక్కడ బిగినవుతుంది. ఆ ఆహారం అరగని స్థితి, బలవంతంగా ఇంట్లో వాళ్ళు బలవంతంగా తినిపించిన అది అక్కడే కుళ్ళిపోవటము, దానివల్ల ఇంకా ఆందోళన పెరగటము. ఆందోళన పెరిగినప్పుడు కార్టిజోల్స్ అనే కెమికల్స్ తయారవుతాయి శరీరం. కార్టిజోల్స్ అనే కెమికల్స్ వాటి పనితీరు ఏంటంటే, ఈ మైండ్ని పనిచేయనిది, అంటే మనం తీసుకున్న శక్తిని అన్ని పార్ట్లకు సమానంగా పంపాల్సిన స్థితిని అది కోల్పోతుంది. కోల్పోయి కార్టిజోల్ శరీరంలో ఉన్నప్పుడు మనం పొందిన శక్తి మొత్తము మైండ్కి కానీ స్టమక్ కానీ ఎక్కడ పోకుండా కేవలం కండరాల్లోనే నిక్షిప్తం చేస్తూ ఉంటుంది. ఆ కార్టిజోల్స్ పెరిగినన్న కాలము ఈ మానవుడి యొక్క దేహము, బుద్ధి అన్నీ మందగించి ఉంటాయి, ఏ పని చేయలేడు. ఎప్పుడైతే ఆ కార్టిజోల్స్ పెరిగిన స్థితిలో, ఆందోళన స్థితిలో ఉన్న మానవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టామో, ఒక ధ్యాన సెంటర్కో ఎక్కడికో బలవంతాన తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు అతను ఫస్ట్ రోజు కూర్చోలేడు, రెండో రోజు కూర్చున్నప్పుడు ఈ ఆందోళన స్థాయి తగ్గటం మొదలైనప్పుడు, మనం అనేక మంది బిడ్డలను కోల్పోయిన వాళ్ళని, ఏదో ఇంట్లో డిస్టర్బెన్స్ ఉన్నాళ్ళు, ఆందోళన చెందుతూ మానసిక స్ట్రెస్ అని ఫీల్ అవుతున్న వాళ్ళు అందరు అనేక మందిని కూర్చోబెడితే వాళ్ళు ఆ స్ట్రెస్ అంతా పోగొట్టుకుని మళ్ళీ మామూలు మనుషులైన వాళ్ళు మన పిరమిడ్ సొసైటీలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అంటే ఏంది, ఈ కార్టిజోల్స్ అనే కెమికల్స్ ఉత్పత్తి ఆగిపోగలనే, మనసు ప్రశాంతత రాగలనే మనం ధ్యానంలో కనుక కూర్చోగలిగితే మనలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అని ఒక 4 మంచి హార్మోన్స్, అంటే మన శరీరాన్ని ఆహా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉన్నాను నేను అని తెలియజేసే హార్మోన్స్ 4 ఉన్నాయి. ఆ 4 హార్మోన్స్ ఉత్పత్తి బిగినవుతుంది ఎప్పుడు, ఈ ఆందోళన స్థాయి మనసుని నిశ్చలంగా కాసేపు కూర్చోబెట్టినప్పుడు. ఆందోళన తగ్గుతున్న కొద్దీ, ఆందోళనలో ఉన్న కార్టిజోల్ కెమికల్స్ స్థాయిలో తగ్గుతున్న కొద్దీ ఫీల్ గుడ్ హార్మోన్స్ పెరగటం మొదలు పెడతాయి. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ పేరే సెరిటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్. ఈ 4 డిహెచ్ఏ అని ఇంకోటి ఉంది. ఈ 4 చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్. సెరిటోనిన్ అనేది
మనకు ఒక స్థిరత్వాన్ని అందిస్తూ ఉంటుంది. డోపమైన్ అనేది ఒక ఆశాభావ దృక్పథాన్ని కలిగిస్తుంది. అంటే నేను ఇవాళ ఈ పని చేస్తే రేపు ఇది రిజల్ట్ పొందుతాను. దాన్ని రివార్డ్ హార్మోన్ అని కూడా అంటారు, డోపమైన్. మూడోది ఆక్సిటోసిన్, లవ్ హార్మోన్. ఆక్సిటోసిన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ అందరూ నా వాళ్లే అనే భావన, అందరితో సఖ్యతగా ఉండటం, అందరితో మంచిగా మాట్లాడటం, ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎప్పుడు ఈ ఆక్సిటోసిన్ డెవలప్ అయ్యే కొద్దీ. అంటే లవ్ హార్మోన్ అది. నాలుగోది ఎండార్ఫిన్. ఎండార్ఫిన్ ఉత్పత్తి అయినప్పుడు ఈ శరీరము అలౌకికమైన ఆనంద స్థితిలోకి వెళ్ళిపోతుంది. అది ఒక మత్తులాగా ఉంటుంది అలౌకికమైన ఆనంద స్థితిలో. అందుకనే మనం ధ్యానం చేసినప్పుడు, ధ్యానం చేసి లేచినప్పుడు కాసేపు అసలు లెగవలేం. ఒక ఎక్కడో కూర్చొనేది ఈ కుర్చీలోనే, కానీ ఎక్కడో తిరుగుతున్న అనుభూతి, ఎక్కడో ఇతర మేఘాల్లో ఎక్కడో తిరుగుతున్నట్టు అనుభూతి. ఇది ఈ ఎండార్ఫిన్ వలన మనకి కలుగుతూ ఉంటుంది. ఈ ధ్యాన సమయంలో మన శరీరంలో థైమస్ గ్లాండ్ అని ఉంటుంది ఒకటి, వెన్నెముక, ఈ విశుద్ధకి అనాహత చక్రానికి మధ్యలో వెన్నెముక ఆనుకొని నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ థైమస్ గ్లాండ్ ఓపెన్ అయి అక్కడ నైట్రోజన్ బేస్డ్ ఎండార్ఫిన్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ నైట్రోజన్ బేస్డ్ ఎండార్ఫిన్ ఉత్పత్తి అయినప్పుడు ఆ శరీరము ఎప్పుడు అలౌకికం, ఏ పని చేస్తున్నా అబ్బా భలే ఉంది, భలే ఆనందంగా ఉంది, ఏముండదు, స్థితిలే మారవు మనకి. కానీ ఈ బాడీ ఎక్కడెక్కడో తేలాడుతూ ఇమాజినరీలో ఎక్కడెక్కడో ఉన్నట్టు బ్రహ్మాండమైన స్థితిలో ఆనందం అనుభూతి చెందుతున్నట్టు ఉంటుంది. అది మన ధ్యాన సమయంలో ఆ థైమస్ గ్లాండ్ యాక్టివేషన్ అయి ఆ నైట్రోజన్ బేస్డ్ ఎండార్ఫిన్స్ ఉత్పత్తి చేసినప్పుడు జరిగే చర్య. ఈ నాలుగు భాగాలు, అంటే 4 ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎప్పుడైతే ఉత్పత్తి అవుతాయో, మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఫస్ట్ సెట్ రైట్ అయ్యేది పీనియల్ గ్లాండ్ అండి. ఆ పీనియల్ గ్లాండ్ ఉత్పత్తి చేసే మెలటోనిన్ కెమికల్స్. ఆ కెమికల్ ఉత్పత్తి అయిన నాలు ఈ శరీరంలో అన్ని భాగాలు సెట్ రైట్ అయిపోతాయి. ఆ కెమికల్ వచ్చి బోన్స్ లో ఉన్న ఇంటర్లాస్కిన్ 2, ఇంటర్ఫెరాన్ 7 అనే 2 కెమికల్స్ ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే తెల్ల రక్త కణాల వృద్ధి ఎక్కువగా ఉంటుంది. తెల్ల రక్త కణాల వృద్ధి ఎప్పుడైతే ఎక్కువ ఉందో అప్పుడు మనకి రక్షణ వ్యవస్థ, మన శరీరం చుట్టూ రక్షణ వ్యవస్థ, బయటికి వెళ్ళి బయట అనారోగ్యాలకు సంబంధించిన వైరస్ కానీ బ్యాక్టీరియాగా ఉన్న మన టచ్ చేయలేదు. అది ఒకవేళ టచ్ చేసినా అదే చనిపోయింది, కానీ మనకేం చేయలేదు. ఆ రక్షణ వ్యవస్థని సంపూర్ణం చేసేది ఈ పీనియల్ గ్లాండ్ నుంచి వచ్చిన మెలటోనిన్ అనే కెమికల్. దాని ద్వారా ఏర్పడ్డ ఇంటర్లాస్కిన్ 7, ఇంటర్ఫెరాన్ 2 అనే కెమికల్స్ ఆ రక్త కణాలను ఉత్పత్తి చేసి శరీరం చుట్టూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. మిగతా వాళ్ళు కూడా అవుతుందండి, కానీ ఎక్కడన్నా బ్రేక్ అయితే వాళ్ళు తిరిగి రికవర్ కాలేరు. కానీ ధ్యానంలో ఉన్న వాళ్ళు బ్రేక్ అంటూ ఉండదు. ఒకవేళ బ్రేక్ జరిగినా కానీ ఎమ్మంటనే మళ్ళీ ఆ వ్యవస్థ క్లీన్ అవుతూ ఉంటుంది, క్లీన్ అయి చేసుకుంటా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉన్నప్పుడు మన శరీరంలోకి ఎలాంటి అనారోగ్యం అనేది అసలు ఎంటర్ కాదు. ఒకవేళ ఎంటర్ అయినా అది అక్కడ బ్రతకలేదు, బయటికి వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే అధిక శక్తి మనలోకి ప్రవాహం జరుగుతుంది. ప్రతిరోజు గంటలు ధ్యానం చేస్తున్నాం. ఎలాంటి అనారోగ్యం అని ఎంత మొండిదైనా కానీ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు తీసుకున్న శక్తి ముందు, వాళ్ళు తీసుకున్న ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ముందు ఈ జబ్బు యొక్క ఎనర్జీ నిలవలేదు. అందుకని ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను 3 రకాలుగా చెప్పి, ఒకటి కర్మ సిద్ధాంతం ప్రకారం ఏం జరిగిందో చెప్పాను, సైన్స్ ప్రకారం ఏం జరిగిందో చెప్పాను. మూడోది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే రసాయనాలు, అంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి అంటే ఈ ఆందోళన లేని మనసు ఉన్నప్పుడు ఉత్పత్తి అవుతాయి. ఆందోళన లేని మనసు రావాలి అంటే కళ్ళు మూసుకొని కూర్చోవలసింది. ఆందోళన ఉన్నవాడు కళ్ళు మూసుకొని కూర్చోలేడు. అసలు వాడిని ఎట్టోడ మాయ చేసి కూర్చోబెడితే, కళ్ళు మూసుకొని కూర్చోబెడితే 1-2-3 రోజుల్లో వాడు ఆ యొక్క టెన్షన్, ఆ వైబ్రేషన్ తగ్గితే ఆటోమేటిక్గా ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉత్పత్తి బిగిన అవ్వగానే వాడిలో ఒక స్థిరత్వము, సెరిటోనిన్ వలన స్థిరత్వము,
డోపమైన్ వలన ఆశ ఇప్పుడు దాకా నా జీవితం అనవసరం, నాకు సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోతాననే మనిషి కూడా వాళ్ళందరూ పోతే నేను ఎందుకు పోవాలి, నాకే ఉంది, నా స్థితి నాకే ఉంది, నా వ్యక్తిత్వం నాదే ఉందనే మాట మాట్లాడతాడు. ఇప్పుడు దాకానేమన్నా నాకేమి లేదు, నా జీవితం అంతా అంధకారంలో ఉందని. ఈ డోపమైంది అనేది వచ్చినప్పుడు ఆశ దృక్పథం, ఇంకా బ్రతకాలి, ఇంకా సాధించాల్సింది, ఏం చేయాల్సిన పని ఉంది, ఇలాంటి ఆశా దృక్పథంతో ఈ డోపమైన్ మన ముందుకు తీసుకెళ్తాం. ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్. అది ఉంటే అందరిని ప్రేమిస్తాం, అందరినీ ఇష్టపడతాం, అందరితో సఖ్యతగా ఉంటాం. అలా సఖ్యతగా ఉన్నప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని ఒక సామెత ఉంది మనకి. అంటే మన నోట్లోంచి మాట సరిగ్గా వస్తే ఊరంతా మనల్ని లైక్ చేస్తారు. ఎప్పుడు వచ్చింది నోరు మంచిది అనేది ఈ ఆక్సిటోసిన్ మనలో బాగా డెవలప్ అయిన. అట్లానే ఈ ఎండార్ఫిన్స్ ఉన్నప్పుడు అది ఒక మత్తు లాంటిది. మనం హాస్పిటల్లో మార్ఫిన్ చేసి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు ఏది ఆపరేషన్ చేసేటప్పుడు. అది ఎంత మత్తు, దానికి 100 రెట్లు పైన ఇచ్చే మత్తు అది. ఆ మత్తులో ఉండటం వల్ల ఏంటంటే ఏ పరిస్థితి చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం ఎక్కడో అలౌకికమైన ఆనంద స్థాయిలో ఎగురుతున్నట్టు ఊహించుకుంటాం. నిజంగా అట్లానే ఉంటది, ఏదో ఊహ కాదు, నిజంగానే అలౌకికంగా ఎక్కడో తేలియాడుతున్నట్టు ఉంటాం. ఇంట్లోనే ఉంటాం, ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తానే ఉంటారు. కానీ మనం మట్టికి అలౌకికమైన ఎక్కడో తిరుగుతున్న అనుభూతి చెందుతూ ఉంటాం. ఇవన్నీ మనలో సరిగ్గా ఉత్పత్తి అయితే ఈ 4 హార్మోన్స్ ఆ డిహెచ్తో సహా, అంటే శరీర అభివృద్ధికి డిహెచ్ తోడ్పడుతుంది. ఇలాంటివన్నీ గనక మనలో గనక ఉత్పత్తి అవటం మొదలైతే అప్పుడు మనకి ఎలాంటి అనారోగ్యం అనేది రాదు. ఒకవేళ ఉన్నా అది వెళ్ళిపోతుంది. అందుకనే ధ్యానము చేసేవాళ్ళు ఫస్ట్ పొందే బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు రావటమే. ఇక్కడ ఆత్మకి ఇంకొక స్వార్థం కూడా ఉందండి. ఆత్మ అనేది శుభ్రమైన శరీరంలో, అనారోగ్య రహిత శరీరంలో తిరగటానికి ఇష్టపడింది. అందుకని ఏ మాత్రం ఎనర్జీ వచ్చినా ఆ శరీరానికి ముందు ఆత్మ ఏం చేస్తుందంటే శరీరాన్ని సెటరేట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇదంతా ప్లాన్డ్ ప్రకారమే జరిగిద్ది. అంటే ఎనర్జీ తక్కువగా ఉంది, ఆ వచ్చిన తక్కువ దాన్ని కూడా ఈ శరీరాన్ని శుభ్రం చేసుకోవటానికి, శరీరాన్ని ఆరోగ్యంగా అట్టి పెట్టుకోవటానికి ఉపయోగపడుతుంది అది. అంటే ఇందులో ఆత్మస్వార్థం అనుకోండి, లేకపోతే ఈ యొక్క ఫీల్ గుడ్ హార్మోన్స్ ప్రభావం అనుకోండి, వైట్ సెల్స్ మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసింది అనుకోండి, ఎండార్ఫిన్స్ ఈ ఆక్సిటోసిన్ వీటి వలన మన వ్యక్తిత్వంలో మార్పు అనుకోండి, వీటన్నిటి మూలన మనసు ఎప్పుడైతే ఆనంద స్థితిని పొందుతుందో అనారోగ్యం అనేది మన దరికి రాదండి. అందుకనే మన పెద్దవాళ్ళు ఆ బిడ్డనగానే కనబోయే తల్లికి శ్రీమంతం అని చేసేవాళ్ళు. అంటే ఆ అమ్మాయిని ఎప్పుడు తల్లి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అంటే మెట్టినింట్లో ఆ అమ్మాయి ఉండేది, ప్రెగ్నెంట్ అయింది, 7 months 8 months వచ్చినప్పుడు తల్లి ఇంటికి తీసుకొచ్చి ఆమెకి ఆ తల్లిగా అంటే తల్లిగా తయారవటానికి కావలసిన ఎనర్జీస్ ఇవ్వటానికి, ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండటానికి కావలసిన వనరులు ఏర్పడాలంటే తల్లింటి దగ్గర అయింది. కాబట్టి అక్కడ తల్లింటికి తీసుకొచ్చి ఆమెకి ఏదో శ్రీమంతం అని అదని ఇదని ఏదో పేరంటాలని వాళ్ళని రప్పించడం, వాళ్ళతో డిస్కషన్ పెట్టించడం, ఇవన్నీ ఎందుకనంటే ఈ మానసికంగా ఆనందపడే స్థితి కనుక ఉంటే మొత్తం శరీరం యాజ్ ఇట్ ఈజ్ గా ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్ని ఉత్పత్తి అయ్యి చక్కగా అన్ని మనం అనుకున్నట్టు జరిగిపోతా ఉంటాయి. ఆ స్థితిలో మనం ఎనర్జీని కనుక తీసుకోగలిగితే ఇక మనకు అనారోగ్యం అనే ఛాయలు రాకుండా, మన శరీరం ఏజింగ్ అంటే మనం రోజు రోజుకి మార్పు చెందుతూ ఉంటాం కదా, అంటే వయసు మీరిపోతూ ఉంటది కదా, కణాల క్షీణత వస్తున్నట్టు అనిపిస్తుంది మామూలుగా. అయితే మనం ఈ కాన్సెప్ట్ లో ఉండి నాకు కణాల క్షీణత కాదు, నా కణాలు వృద్ధి చెందుతున్నాయనే ఆలోచన కనుక చేయగలిగితే మన ఏజింగ్ ను కూడా తగ్గించుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉండటం వలన పత్రిజీ గారు ఇవన్నీ తెలుసు కాబట్టే ధ్యానము సర్వరోగ
నివారణ అనే ఒక మాటతోటి అన్ని చెప్పేశారు. ఇప్పుడు నేను మూడు నాలుగు రకాలు కర్మ సిద్ధాంతం చెప్పాను. అంటే సూక్ష్మ శరీరములో నిలబడ్డప్పుడు వచ్చిన కర్మని అక్కడే కడిగేస్తే స్థూల శరీరానికి రాకముందు అది రద్దయిపోతుంది. కాబట్టి సూక్ష్మ శరీరములో ఉన్న దాన్ని మనం అక్కడే రద్దు చేస్తున్నాం. దాని తాలూకు పొందాల్సిన కర్మ ఫలాన్ని కొద్దిగా అంటే 100% పొందాల్సిన దగ్గర ఒక 5% బాధతోటి అది తొలగించుకుంటున్నాం. అదే మనం ధ్యానంలో వచ్చే నొప్పులు, ధ్యానంలో వచ్చే డిఫరెన్సెస్. కొంతమంది చాలా ఇబ్బంది పడతా ఉంటారు ధ్యానం చేసేవాళ్ళు. ఆ సమయంలో ఊపిరాడదు, ఒళ్ళంతా ఏదో దిలబెట్టినట్టు ఉంటుంది, ఓ బరువైనట్టు ఫీల్ అవుతారు, దొల్లుతారు, ఎగురుతారు, డ్యాన్స్ చేస్తారు, ఏదో యోగాసనాలు వేస్తారు. ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. అవన్నీ సర్దుమణిగినప్పుడు, ఈ కర్మంతా పోయినప్పుడు, అప్పుడు అనారోగ్యం అనేది స్థూల శరీరం మీదకి రాకుండా ఆగిపోయింది. అది కర్మ సిద్ధాంతం చెప్పేది. సైన్స్ ఇది. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ డెవలప్ అయితే మనకు ఎలాంటి అనారోగ్యం రాదని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, అనారోగ్యం రాదు. ఆత్మ యొక్క స్థితి ఏంటంటే ఏమాత్రం ఎనర్జీ వచ్చినా ముందు ఆరోగ్యాన్ని సరిచేయాలి. ఎందుకంటే దాన్ని తిరగాలంటే మంచి ఇల్లు కావాలి. ఎవరికైనా కానీ మంచి ఇల్లులో ఉండాలని ఇష్టపడతారు, పాత ఇంట్లో ఉండటానికి ఇష్టపడరు. అట్లానే ఆత్మ కూడా మంచి శరీరంలో తిరగాలని కోరుకుంటుంది. అందుకని దాన్ని శుభ్రం చేసుకుంటా ఉంటుంది. ఈ 4 రకాల్లో ఏదో ఒక రకం మనకి ఇమిడిపోయి మన శరీరం ఫస్ట్ ధ్యానములు ఫస్ట్ 30 రోజుల్లోనే వనగూడే మొదటి లాభమే ధ్యానము సర్వరోగ నివారణ. ఖచ్చితం, ఇది దీంట్లో డౌట్ లేదు. ఇంత తెలిస్తే కానీ నాకు అది నమ్మలా నేను ఆ మాటని. ఇన్ని రకాలుగా తెలిస్తే కన్నా దాన్ని ఓహో ఇదే ఇక్కడ జరిగేది అని అప్పుడు నమ్మకం ఏర్పడింది. ఓకే, కొంతవరకన్నా అవగాహన అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇక రెండోది ధ్యానము సత్యజ్ఞాన ప్రకాశిని. అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే నీకు అంత జ్ఞానం వచ్చితే చెప్తున్నారు. ఎలా, ఇదేంటి అని చూస్తే మనము ఆనాపాన సతిలో క్రియలేమి చేయట్లేదండి. క్రియ ఏమి ఉండదు మనలో. మన ఆనాపాన సతిలో జరుగుతున్న దాన్ని పరిశీలించటమే. దేన్ని పరిశీలిస్తున్నాం? మనలో జరుగుతున్న శ్వాసను గమనిస్తున్నాం. ఫస్ట్ శ్వాసని ఎందుకు గమనిస్తున్నాం? మనసుని స్థిరీకరణ చేసుకోవటానికి శ్వాసను గమనిస్తున్నాం. శ్వాస అంటే ఏంటంటే మనలో ఉన్న చైతన్యానికి ఒక సింబల్. చైతన్యం ఉందని మనలో ఆ చైతన్యం ఉంది అనే దాన్ని ఇక్కడ ముక్కు దగ్గర ఏలుబెట్టి చూస్తారు. ఏలుబెట్టి చూసి శ్వాస జరుగుతుంటే ఉన్నట్టు, లేకపోతే చల్ అయిపోయింది. అది ఆ స్థితిని మనం శ్వాసలో అంటే చైతన్యం ఉందా లేదా అనే దానికి సింబల్ శ్వాస. ఈ శ్వాస ప్రతి శ్వాసలో ఏం జరుగుతుందంటే మనం ఒక శ్వాసను తీసుకున్నప్పుడు అది ఏ గాలిని తీసుకోండి, మనం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం, ఒక్కోసారి రకరకాల కంపు గాలిని తీసుకుంటాం, ఒక్కోసారి పూల తోటలలో వచ్చే గాలిని మంచి వాసన తీసుకుంటాం, ఏదైనా తీసుకోండి. తీసుకున్నప్పుడు ప్రతి శ్వాస మనం ఇట్లా పీల్చంగానే ఇక్కడికి వెళ్ళి తగిలింది. అంటే సుష్మా నాడి దగ్గర టక్కన కొట్టుకుంటుంది. కొట్టుకొని 4 పంచవాయువులాగా ఏర్పడింది. ప్రతి శ్వాస పంచవాయువులాగా, లేదా పంచ ప్రాణాలు అంటారు, పంచవాయువులు అంటారు. ప్రాణవాయువు, అపానవాయువు, ఉదాన, సమాన, వ్యాన 5 వాయువులాగా ఏర్పడి ఏటి పనులు అవి ప్రతి 4 సెకండ్లు ఒకసారి శరీరంలో జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాణవాయువు చేసే పని ఏంటంటే ప్రాణశక్తిని ప్రతి కణానికి నాడీ మండల వ్యవస్థ ద్వారా నడుస్తుంది. ఈ ప్రాణశక్తి ప్రతి కణానికి తీసుకెళ్ళి ప్రతి 4 సెకండ్లకి ప్రాణవాయువుని అక్కడ ఆ కణం దగ్గర డ్రాప్ చేసి రావాలి. అక్కడ తయారైన కార్బన్ డైఆక్సైడ్ని అపాన వాయువు బయటికి తీసుకురావాలి. అందుకని మనం పీల్చే గాలి చల్లగా ఉంటుంది, వదిలే గాలి వెచ్చగా ఉంటుంది. పీల్చే గాలి చల్లగా ఉంటుంది, వదిలే గాలి వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బర్న్ అయి కార్బన్ డైఆక్సైడ్ తయారైన ఆ వాయువుని
అపాన వాయువు బయట అంటే నిశ్వాస బయటికి తీసుకొస్తుంది. ప్రతి 4 సెకండ్లకు ఒకసారి జరుగుతాను. ఈ శ్వాస ప్రతి 4 సెకండ్లకి ఎక్కడికి వెళ్తుంది? కణాల్లోకి వెళ్తుంది. కణములో ఏముంది? చైతన్య స్థితి. అంటే మనం ఏదైతే చైతన్యం అని చెప్పుకుంటున్నామో, మనలో ఉన్న అంతర్ చైతన్యం అని ఏదైతే అనుకుంటున్నామో, అది కణములో ఉన్న వైబ్రేషన్లో ఉంది. ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ఈ యొక్క ప్రాణశక్తిని అక్కడ తీసుకెళ్ళి ఆ వైబ్రేషన్లోకి పడేసి అక్కడ మంట మండించడానికి ఏర్పాటు చేసిన సిస్టమే ఈ ప్రాణవాయువు అక్కడికి వెళ్ళటం. అంటే ప్రతి 4 సెకండ్లకు ఒకసారి మనం తీసుకునే శ్వాస కణం దగ్గరికి వెళ్ళి ఆ కణాన్ని ఓపెన్ చేసిన స్థితిలో గమనించి వస్తున్నాం. ఇప్పుడు మనం శ్వాసను గమనిస్తున్నాం. శ్వాసను గమనించినప్పుడు ఆ శ్వాస ప్రతి 4 సెకండ్లకు ఒకసారి అక్కడికి వెళ్తా వస్తా ఉన్నప్పుడు మనం కూడా మనం అంటే ఇక్కడ ఎవరు గమనిస్తుంది? మనలో ఉన్న ఆత్మ చైతన్యం. మనసు ఆగిపోయినప్పుడు ఇదన్నీ జరిగేది. మనసు పనిచేయని స్థితిలోనే విశ్వశక్తి రావటము, ఈ కణాలన్నీ ఓపెన్ అవ్వటం, ఇవన్నీ జరిగేది మనసు ఆగిపోయినప్పుడే. మరి ఎవరు గమనిస్తున్నారంటే మనలో ఉన్న ఆత్మ చైతన్యమే ఆ స్థితులన్నిటిని గమనిస్తుంది. అలా వెళ్ళినప్పుడు ఆ కణంలో జరిగే ప్రతి చర్య దీనికి అర్థమవుతూ ఉంటది. ప్రతిదీ అర్థమవుతూ ఉంటది. అసలు కణం అంటే ఏంటి? కణ నిర్మాణం ఎలా ఉంటది? ఒకసారి ఒక అవుట్లైన్ లాగా చెప్పుకున్నాం. కంటికి కనపడనంత సైజులో ఉండేదే కణం. కంటికి కనపడనంత సైజులో ఉండేది కణం. దాన్ని మన కంటితో చూడాలంటే అది 100 రెట్లు ఎంతో మైక్రోస్కోప్ లో పెంచితే గానీ మనకి కంటికి కనపడ ఆ సైజు వచ్చింది. ఒక దానిమ్మ గింజ అంత సైజు వచ్చింది అనుకోండి. జస్ట్ ఆ దానిమ్మ గింజ అంత సైజు వచ్చిన కణాన్ని పట్టుకోండి, ఒక ఏళ్ళతోటి, 2 ఏళ్లతో ఇటు దానిమ్మ గింజను పట్టుకుంటున్నట్టు ఊహించుకోండి. ప్రతి దానిమ్మ గింజ మీద పల్చటి లేయర్ ఉంటుందండి. పండు దానిమ్మ గింజ మీద పల్చటి లేయర్ లాగా ఒకటి పొర ఉంటుంది. అదే కణ కవచము. దాన్ని అలా వచ్చామనుకోండి, ఒక చుక్క నీరు లాగా, అంటే ద్రవం గారిద్ది, కణ ద్రవము. ఇంకొంచెం వచ్చామనుకో లోపల ఒక మెత్తటి గుజ్జు లాంటిది తగిలింది, క్రోమోజోమ్స్. ఇంకా వచ్చామనుకో లోపల ఒక పొలుకు లాంటిది తగిలిద్ది, కణ కేంద్రము. కణ కేంద్రము చుట్టూ, కణ కేంద్రాన్ని న్యూట్రాన్ అంటారు. ఎలక్ట్రాను, ప్రోటాన్ అనేవి ఇర్రని తిరుగుతూ ఉంటాయి స్పీడ్గా. అది మనం ఎక్కడన్నా బొమ్మల్లో చూడాల్సిందని బయట వర్ణించలేము. ఇట్లా గిర్రని అంటే కోడిగుడ్డు ఆకారంలో ఉండి తిరుగుతూ ఉంటాయి. మన ఇంటి ముందర ముగ్గేసి రమ్ముంటే కొంతమంది ఒక కోడిగుడ్డు ఆకారం పెట్టేసి చుట్టూ మధ్యలో ఒక బొట్టు పెట్టి వస్తారు, అంటే ఒక చుక్క పెట్టి వస్తారు. అలా తిరుగుతూ ఉంటాయి. కొంతమంది ఒక కోడిగుడ్డు ఎమ్మటి 2-3 కోడిగుడ్లు వేస్తారు. ఒక పక్కన ఒకటే వేసి 2-3 వేస్తారు. అవి ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎలక్ట్రాన్ల సంఖ్యను బట్టి ఇది శరీర కణమా, ఈ కుర్జీ కణమా, ఈ ఐరన్ కణం అనేది నిర్ణయించబడింది. బంగారపు కణమా, సీసం కణమా అనేది నిర్ణయించేది ఏంటంటే దాంట్లో తిరిగాడే ఎలక్ట్రాన్ సంఖ్యను బట్టి. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఈ కణంలో క్రోమోజోమ్స్ అని చెప్పిన దాని మీద నిచ్చెనాకారంలో ఉండే 2 పుల్లలతోటి నిచ్చెనాకారంలో మెలదిప్పబడ్డ నిచ్చెనాకారంలో ఒకటి ఉంటుంది. దాన్ని డిఎన్ఏ అంటారు. దానికి ప్రతి డిఎన్ఏకి 12 పోగులు ఉంటాయి. 12 పోగులు అంటే ప్రతి కణంలో 12 పోగులతో ఇటు అటు తగిలించి ఆ నిచ్చెన ఇట్లా మెలదిప్పిన నిచ్చెనలా. మనం పెయింటర్స్ దగ్గర పెయింట్ వేయటానికి తాళ్లతో కట్టిన నిచ్చెని అటు ఇటు మడత పెట్టుకొని వెళ్తారు. ఆ మడత పెట్టిన స్థితిలో మన డిఎన్ఏ పోగులు ఉంటాయి. ఆ డిఎన్ఏ పోగుల్లో మనం జన్మల నుంచి పోగు చేసుకొచ్చుకున్న జ్ఞానం మొత్తం అక్కడ నిక్షిప్తమయ్యింది. డిఎన్ఏ పోగులు అంటే ఆ డిఎన్ఏ పోగుల్లో మనం క్రితం జన్మల్లో అంతకుముందు జన్మ ఈ భూమి పుట్టిన కాంచి మనం ఉన్నాం. అక్కడి నుంచి వచ్చిన జ్ఞానం అంతా అక్కడ నిక్షిప్తమయ్యింది. అందుకనే నక్షత్ర మిత్రులు ఏమంటారంటే మీ యొక్క కణములో విశ్వ చరిత్ర మొత్తం దాగి ఉందని చెప్తారు.
అక్కడ ఆ కణాల్లో ఉన్న డిఎన్ఏ పోగుల్లో దాగి ఉన్న ఆ రహస్యాలు తెలియాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ శ్వాసను గమనిస్తూ దాన్ని ఏమంటే వెళ్తాం, శ్వాసను గమనిస్తూ అక్కడికి వెళ్తా ఉన్నప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కానీ ఆ డిఎన్ఏ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ అది మనకు అర్థమైంది అనుకోండి, ఆ క్రితం జన్మల్లో మనం పొందిన అనుభూతులన్నీ అర్థమవుతాయా లేదా? అదే మనకు జరుగుతుంది. అదే మనం ధ్యానంలో క్రితం జన్మలు చూసుకున్నామని, క్రితం జన్మలో ఈ జన్మలో ఏ సాహిత్యం లేకపోయినా, ఈ జన్మలో ఏ సంగీతం వాయిద్యాలు లేకపోయినా, ఏది నేర్చుకోకపోయినా కొంతమంది అలవోకగా పాడగలుగుతారు. ఎట్లా అంటే ఆ డిఎన్ఏలో ఉన్న దాన్ని నిక్షిప్తం చేసుకున్న దాన్ని ఈ రోజు ఈ ధ్యాన సమయంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకోగలుగుతున్నారు కాబట్టి దాన్ని మనకందరికీ కొంతమంది పిరమిడ్ మాస్టర్లు ఈ జన్మలో ఏ చదువు ఉండదు, కానీ వాళ్ళు చెప్పే జ్ఞానం ఏంటంటే పెద్ద పెద్ద పండితులు కూడా నోరు ఎళ్ళబెట్టి చూడాలి. ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వాళ్ళ క్రితం జన్మలో ఎక్కడో చోట దాన్ని టచ్ అయ్యారు. టచ్ అయిన జ్ఞానం ఈ రోజు వాళ్ళకి అందుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని మనకి బోధించగలుగుతున్నారు. ఓకే, ఇది ఒక ఎత్తు. ఈ కణములో ఆ పోగుల్లో ఉన్న జ్ఞానాన్ని ఆ కణం లోపల ఏం జరుగుతుంది, మనం నిత్యం ఏం జరుగుతుంది అనేది ఇంకొక ఐడియాలజీ చెప్పుకుందాం. అంటే ఈ రెండు చెప్తే గానీ మనం ఆ జ్ఞానంలోకి ఎలా రీచ్ అవుతున్నాం, ఎలా దాన్ని చదవగలుగుతున్నాం అనేది తెలిసింది. ఇంకొక ఐడియాలజీ ఏంటంటే, ఐడియాలజీ కాదు, కరెక్టే ఇది నేను చెప్పేది. ఇంకొక ఇది ఇప్పుడు కణ నిర్మాణం గురించి చెప్పాను. ప్రతి కణానికి ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ఈ ప్రాణశక్తి వెళ్ళి దానికి అందించాలని చెప్పాను. అక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ తయారైంది, అపాన వాయువు బయటకు తీసుకురావాలని చెప్పారు. ఇంతవరకు ఓకే. ఇప్పుడు కణంలో ప్రతిరోజు ఏం జరుగుతుంది, అసలు మనకు శక్తి ఎలా జనిస్తుంది అనే దాన్ని చూసుకుంటే మనం ఆహారం తీసుకుంటాం, లేదా బయట ప్రకృతి నుంచి కొంత శక్తిని తీసుకుంటాం. ఆహారం ద్వారా వచ్చిన శక్తి జీర్ణమై ఈ స్టమక్ నుంచి చిన్న ప్రేవుల్లోకి వెళ్ళినప్పుడు ఆ చిన్న ప్రేవుల్లోకి వెళ్ళేటప్పుడు రసంగా వెళుతుంది. రసంగా వెళ్ళిన దాంట్లోంచి గ్లూకోజు సుక్రోజుని సెగ్రిగేట్ చేసుకుంటాయి చిన్న ప్రేవులు, అంటే లాగుతాయి పక్కకి, లాగి ఆ స్థితిలో బ్లడ్లో కలుపుతూ ఉంటాయి. చిన్న ప్రేవుల్లోనే మనం ఆహారం తీసుకున్న దాంట్లో వచ్చే గ్లూకోజు సుక్రోజ్ని బయటికి లాగేసి బ్లడ్లో కలుపుతూ ఉంటాయి. ఓ పక్క నుంచి ప్యాంక్రియాటిస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేది కూడా వచ్చి బ్లడ్లో చేరుతూ ఉంటుంది. ఈ బ్లడ్లో చేరిన ఇన్సులిన్, సుక్రోజు, గ్లూకోజు 3 కలిసి ప్రయాణిస్తూ ఉంటాయి. అన్ని కణాలకి ఈ యొక్క నర్వస్ సిస్టమ్ టచ్లో ఉంటుంది. వెళ్ళి ఈ బ్లడ్లో కలిసిన గ్లూకోజు, సుక్రోజు, ఇన్సులిన్ ప్రయాణించినప్పుడు ప్రతి కణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఇన్సులిన్ ఆ కణానికి తగలంగానే దానికి ఒక డెంట్ ఏర్పడింది, అంటే ఒక చిల్లి ఇట్లా పడిపోయింది. ఆ కణం పైన కవచం మీద ఒక చిల్లి పడింది. చిల్లి గడి ఓపెన్ అవ్వగానే దానిలోకి గ్లూకోజు, సుక్రోజు డ్రాప్ అవుతాయి. ఇందాక చెప్పుకున్నానే న్యూట్రాన్ చుట్టూ ఎలక్ట్రాన్, ప్రోటాన్ స్పీడ్గా హై స్పీడ్లో తిరుగుతాయి అని, ఆ స్పీడ్లో పడతాయి వెళ్ళి ఈ గ్లూకోజు, సుక్రోజు యొక్క కణాలు వెళ్ళి ఇట్లా ఎలక్ట్రాన్, ప్రోటాన్ స్పీడ్గా తిరిగే దాంట్లో పడ్డప్పుడు అది మండటానికి ఉపయోగపడేది ఈ ప్రాణశక్తి. అంటే అక్కడ మండాలి, అది ఆ మండితే ఆ మంట వలన ఏర్పడ్డ ఎనర్జీ మనం ఇతర భాగాల్లో వాడుకుంటూ ఉంటాం. ఆ వాడుకునే స్థితి వచ్చినప్పుడు ఇతర భాగాలకు అన్నిటికీ ఆ శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అది మండి అక్కడ తయారైన కార్బన్ డైఆక్సైడ్ని ఈ అపాన వాయువు బయటికి నెట్టేస్తూ ఉంటుంది. ఓకే, ఎంతవరకు అర్థమైంది కదా? అక్కడ మండటానికి ఆ పిస్టన్లో మన కనుక పెట్రోల్ పడ్డప్పుడు ఈ ప్రతి మిషన్లో కూడా ఒక గాలి తిత్తి లాంటిది ఒకటి పెడతారు. అట్లానే మనకు కూడా ఆ ప్రాణ శక్తిని సపరేట్గా తీసుకొచ్చి దాంట్లో ఊదినట్టు, అంటే బొగ్గుల పొయ్యిలో ఈ చిన్న గొట్టం లాంటిది పెట్టుకొని ఊదుతూ ఉంటారు. ఏది బొగ్గుల పొయ్యి వెలిగించినప్పుడు అది ఎంత ఆరిపోతుంటే
ఒకసారి ఓదంగానే మళ్ళీ మంట లెగుస్తుంది. అట్లా ఈ ప్రాణశక్తి అనేది ఆ మంట ఏర్పడటానికి సహాయపడుతుంది. ఆ గాలి సహాయం చేస్తే అది మండినప్పుడు ఆ ఎనర్జీ పుట్టి ఆ ఎనర్జీ మొత్తం శరీరానికి వ్యాప్తి చెంది అది ఉపయోగపెట్టుకుంటుంది. ఒకవేళ ఉపయోగపెట్టుకోలేదు అనుకోండి, ఆ ఎనర్జీ అప్పుడు పుట్టింది, ఆ కణంలోనే ఎనర్జీ తిత్తులని కొన్ని ఉంటాయి. ఈ కంటికి కనపడం దాంట్లో నేను చెప్తుంది గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ తిత్తులు అంటారు. ఆ ఎనర్జీ తిత్తుల్లో ఇక్కడ తయారైన ఎనర్జీని దాచిపెట్టుకుంటే ఈ ఫ్యూచర్లో అవసరం అవుతుందేమోనని. ఇంకా అది అంటున్నాం పని చేయట్లా, ఈ ఎనర్జీ అట్లానే వస్తున్నప్పుడు ఆ ఆ కణాలు ఇంకా నాకు వద్దు, నా దగ్గర ఆల్రెడీ నిలవ ఉన్న ఎనర్జీ బోల్డంత ఉంది, మీరు ఎక్కడన్నా దాచిపెట్టుకోండి, మాకు అవసరం లేదని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. రిజెక్ట్ చేసినప్పుడు అక్కడ తయారైన ఎనర్జీని వేస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో, మనం కనుక వేస్ట్ సామాన్ తీసుకెళ్ళి ఒక స్టోర్ రూమ్ లాంటిది పెట్టుకుని అందుట్లో పడేస్తాం. ఎరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన మంచాలు, చెడిపోయిన పరుపులు ఇవన్నీ పడేస్తామే, అలా పడేస్తా ఉంటుంది. ఆ పడేసిన ప్లేసే మనం నడువు దగ్గర పోగైన కొవ్వు, పొట్ట మీద పోగైన కొవ్వు, ఇంకా ఎక్కడ దానికి ఏ ప్లేస్ అనుకుంటే ఆ ప్లేస్లో వేస్తూ ఉంటుంది. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే ఎప్పుడు నిండుగా చేతి నిండా పని చేయాలి. ఇలా చేసినప్పుడు ప్రతి 4 సెకండ్లకు ఒకసారి వెళ్ళి ఆ కణం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆత్మ పరిశీలన జరుగుతుందని చెప్పా కదా, ఆ కణం ఓపెన్ అయినప్పుడు ఆ డిఎన్ఏ పోగులు కూడా ఓపెన్ అవుతాయి. ఆ డిఎన్ఏ పోగులు ఒక్కసారి ఓపెన్ అయ్యి దానిలో ఉన్న జ్ఞానాన్ని చదవటం కనుక నేర్చుకుంటే అదే సత్య జ్ఞానం అవుతుంది. అదే సత్య జ్ఞానము. ఆ సత్య జ్ఞానాన్ని పత్రిజీ గారు నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో, రమణ మహర్షి గారు నిన్ను నువ్వు తెలుసుకో, అందరూ ఎవరు చెప్పినా కానీ నువ్వు జ్ఞానవంతుడు అయిరా అని అంటాడు అర్జునుడిని శ్రీకృష్ణుడు. నువ్వు వెళ్ళి యోగి వైరా, జ్ఞానం పొందిరా, అంతేగాని ఇప్పుడు దాకా నీ ఏది చెప్పినా నీకు అర్థం కాదు అని అంటే అక్కడికి వెళ్ళి చూడాలండి సత్య జ్ఞానం కావాలంటే. ఈ బయట మనం చెప్పుకునే మాటలన్నీ, మనకు పాండిత్యం, మన గురువులు చెప్పే మాటలన్నీ, మన బుక్స్ లో చదివిన జ్ఞానం అంతా ఆ లోపల ఉన్న జ్ఞానానికి ఏదైతే మిక్స్ అవుతుందో, ఏదైతే సరిపోతుందో అదే మనం ప్రదర్శిస్తూ ఉంటాము. కొత్త జ్ఞానం వస్తే అర్థం కాదు, మనకి పట్టుకోలేము. అందరికీ ఒకటే పుస్తకం అర్థం కాదు, ఒక్కోళ్ళకి ఒక్కో పుస్తకం బ్రహ్మాండ, ఇది నాకు బాగుందని 10 మంది చదివిస్తే బాగుందంటారు, కానీ మనం ఫీల్ అయినంత ఫీల్ కాలేదు. ఆ జ్ఞానాన్ని, అక్కడ కణాల్లో ఉన్న జ్ఞానాన్ని అందుకునే స్థితిని మనకి ఈ ధ్యానంలో వచ్చింది. కాబట్టి ఆ సత్య జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం పొందుతాం. కాబట్టి అది మనకి అందుబాటులో వస్తుంది. ఇది ఒక పాస్బుక్ అనుకోండి, ఈ కణాల్లో ఉన్నది ఒక పాస్బుక్ అనుకోండి. మెయిన్ బుక్ ఎక్కడ ఉంటుంది? ఇతర తలాల్లో మనకున్న ఎనర్జీస్ షిఫ్ట్ చేసినప్పుడు, మన ఇతర తలాల్లోకి వెళ్ళినప్పుడు, ఆ ఎనర్జీని షిఫ్ట్ చేసినప్పుడు ఇతర తలాల్లో మన ఆకాశిక రికార్డులో ఉన్న జ్ఞానం కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఎక్కడైనా చదువుకోవచ్చు, అక్కడైనా చదువుకోవచ్చు, అది మన ఇష్టం. ఆత్మ ఆ స్థితిలోకి వెళ్ళి అక్కడ చదివినా సేమ్ ఇదే జ్ఞానం ఇక్కడ చదివిన. ఎందుకంటే యథా పిండే తదా బ్రహ్మాండే అన్నారు. ఇక్కడ పిండాండాన్ని నువ్వు కనుక శోధిస్తే బ్రహ్మాండం అంతా అర్థమైంది. నువ్వు లేదు అక్కడికి వెళ్ళి చదువుతానంటావా, వెళ్ళు చదువు, అక్కడైనా ఈ జ్ఞానం అంతా అక్కడే ఉంటది. ఇంకొకటి, మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శూన్య స్థితిలోకి వెళ్తామో, దైవ మానసం అని ఇడా పింగళ నాడి కాకుండా సుష్మా నాడిలో శ్వాస జరిగేటప్పుడు, మనకి ఇడా నాడి కానీ పింగళ నాడి కానీ జరిగింది శ్వాస, అట్లా కాకుండా సుష్మా నాడి ద్వారా, అంటే మనం ధ్యాన సమయంలో సుష్మా నాడి ఓపెన్ అవుతుంది. సుష్మా నాడిలో జరిగేటప్పుడు ఇడా నాడి అయ్యేప్పుడు కుడి బ్రెయిన్, పింగళ నాడి అయ్యేప్పుడు ఎడం బ్రెయిన్ ఓపెన్ అయ్యి ఉంటాయి. ధ్యాన సమయంలో సుష్మా నాడి ద్వారా శ్వాస జరిగినప్పుడు మధ్యలో అన్యూజ్డ్ బ్రెయిన్ అంటారు, దైవ మానసం అంటారు మన తెలుగులో, అన్యూజ్డ్ బ్రెయిన్ అంటారు. ఎప్పుడు ఉపయోగపెట్టని బ్రెయిన్, ఇన్నాళ్ళు ధ్యానం లేనప్పుడు అది అసలు ఉపయోగంలోకి రాదు. అలాంటి బ్రెయిన్ ఈ ధ్యాన సమయంలో ఈ శూన్య స్థితిలో ఉన్నప్పుడు ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవటం అంటే విశ్వములో ఎక్కడ మనకు కావలసిన జ్ఞానం ఉందో అది మొత్తం మనకి డౌన్లోడ్ అయినట్టే. మనం కనుక సెల్ ఫోన్ తీసుకొని
గూగుల్ ఓపెన్ చేసి మనకు కావాల్సింది, లేదా వాట్సాప్ కాదు అదేది, యూట్యూబ్ ఓపెన్ చేసి మనకు కావాల్సింది అడిగితే ఒకేసారి 100 రకాలు ఎట్లయితే వస్తున్నాయో అలా మనం అడిగిన దాని ఇన్ఫర్మేషన్ జస్ట్ ఈ దైవ మానసం ఓపెన్ అయినప్పుడు ఎక్కడ ఉన్న విశ్వంలో అదంతా మనం డౌన్లోడ్ అయిపోతూ ఉంటుంది. అన్ని శక్తులు మనకు ఉన్నాయి, కానీ స్విచ్ ఆన్ చేయట్లేదు మనం, అంతే. ఈ శరీరానికి అన్ని శక్తులు ఉన్నాయి, విశ్వంతో విశ్వం మొత్తాన్ని కనెక్ట్ అవ్వటానికి కావాల్సిన ఎనర్జీస్ మొత్తం ఉన్నాయి దీనికి. కానీ మనం ఏం చేసామంటే ఛార్జింగ్ పెట్టట్లేదు, స్విచ్ ఆన్ చేయట్లా. ఆ ఛార్జింగ్ స్విచ్ ఆన్ చేయటమే ధ్యానం. దాన్ని ఎరుకుతో ఉండి ఎప్పుడు ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు ఆపుకోవాలి. ఇప్పుడు నెట్వర్క్ను ఆపామనుకోండి, నెట్వర్క్ ఉన్నా పని చేయదు. నెట్వర్క్ను మనం ఆపితే నెట్వర్క్ ఉన్నా మన సెల్ ఫోన్ పని చేయదు, స్విచ్ ఆన్ చేయాల. అట్లానే మన శరీరంలో అన్ని ఎనర్జీస్ ఉన్నా దాన్ని ఓపెన్ చేసుకోవడం చేతకావట్లేదు. కాబట్టి ఆ స్విచ్ ఆన్ చేసేస్తే ఛార్జింగ్ ఏమన్నా మెడిటేషన్ అనుకుంటే ఎరుక అనేది స్విచ్ ఆన్ చేసే స్థితి. ఆ ఎరుక వచ్చినప్పుడు అప్పుడు మనకి ఈ జ్ఞానం అంతా మన సొంతం అవుతుంది. అందుకనే పత్రిజీ గారు ఎరుకుతో ఉండు, ఎరుకుతో ఉండు, ఎరుకుతో ఉండు అని చెప్తారు. ఓకే, కొంతన్నా అవగాహన అయింది కదండి. అంటే ధ్యానము సత్యజ్ఞాన ప్రకాశన అంటే ఇది బయట ఎతికేది కాదు, నీ లోపల నువ్వు శోధించుకొని జ్ఞానం పొందేది. అందుకనే ధ్యానము సత్యజ్ఞాన ప్రకాశన అని పత్రిజీ గారు చెప్పారు. ఇక మూడోదండి, ధ్యానము సర్వభోగకారిణి. భోగాలు కావాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే డబ్బులతో పని లేనిది, కళ్ళు మూసుకొని కూర్చొనేది. ఇప్పుడు భోగాలు కావాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందే. మరి డబ్బులు ఎట్లా వస్తాయి, ఎలా? ఇది అసలు ఆశ్చర్యకరమైన విషయం. ఒక విశ్వ నియమం ఏముందంటే మనము శూన్య స్థితిలో ఉండి ఏదైతే బలంగా నమ్ముతామో దాన్ని ఇవ్వటానికి విశ్వం ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఇది విశ్వ నియమం. అంటే మనం పూర్తి మంచి సంకల్పం చేసి దాన్ని పూర్తిగా బిలీవ్ చేసి మనమే విశ్వాన్ని అడిగితే ఏది ఇవ్వాలని, ఏది మనం కావాలని కోరుకుంటామో అది మనకి ఇవ్వటానికి విశ్వం రెడీగా ఉందనేది విశ్వ సూత్రం. అది నేచురల్ లా, యూనివర్సల్ లా. అంటే ఏంటి? మన సంకల్పం బలంగా ఉండాలి. మనకి ఏదైనా కావట్లేదంటే, ఎందుకు కావట్లేదంటే సంకల్పం చేస్తున్నాం, నాకు ఇది కావాలి, నాకు మంచి ఇల్లు కావాలని సంకల్పం చేస్తున్నాం అంతవరకు. తర్వాత ఎవరన్నా వచ్చి ఏంట్రా నువ్వు అంత ఇల్లు కావాలని కోరుకుంటున్నావు, అది ఎట్లా నీకు సాధ్యమైందంటే ఊరిని అడిగానులే అని అంటున్నాం మనం ఎమ్మంటున్నాయి. అట్లా అనకూడదు. నేను తిరుపతి కొండ నడిచి వెళ్తా ఉంటారండి కొంతమంది, రాళ్ళు పెట్టుకుంటూ వెళ్తారు, ఒక రాయి ఒక రాయి ఒక రాయి ఇట్లా పెట్టుకుంటూ వెళ్తారు కొండ మీద. ఎందుకు అని అంటే అట్లా రాళ్ళు పెట్టుకుంటా ఉంటే వాళ్ళకి అన్ని అంతస్తులు డాబా కడతారని ఒక నమ్మకం. సార్ రాళ్ళు పెడతారు, వెళ్ళి ఎక్కడోసారి కూర్చుంటారు, భోజనం చేస్తారు, అందుట్లో మాట్లాడుకుంటారు, ఎన్ని రాళ్ళు పెట్టావా ఏంటని. అంటే నేను 4 పెట్టాను అన్నాను. ఒరే నీకు ఇంట్లో కనీసం రోజువారీ జరగటానికి కూడా డబ్బు లేవు, 4 అంతస్తులు బిల్డింగ్ కడతావా అని అడిగారు అనుకోండి చతురుగా. ఏదో పెట్టాలి అందరు పెట్టినట్టు అని అంటాడే గాని, నేను వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నాను, ఈ గరుడాద్రి మీద ఉన్నాను, శేషాద్రి మీద ఉన్నాను, ఇక్కడ ఏది అనుకుంటే అది జరిగిద్ది అని అనమనండి అంటాడే. ఎందుకంటే సంకల్పము మనమే చేస్తాం, ఎమ్మడినే వికల్పము మనమే చేస్తాం, మన మీద మనకే నమ్మకం ఉండదు. అందుకనే దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే నమ్మక వ్యవస్థను పెరిగిద్దని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి కోరుకుంటాం కోరికని. అయినా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వదిలేస్తాం, బయటికి రాగానే దాన్ని కూడా వదిలేస్తాం. అందుకని సంకల్పం సరిగ్గా చేయండి, దాన్ని వికల్పం లేకుండా దాన్ని నమ్మండి. మనం ఎప్పుడైతే సంకల్పం చేసి దాన్ని పదే పదే రిపిటేషన్ చేసుకున్నామో అది సబ్ కాన్షియస్ మైండ్కి చేరిద్ది. సబ్ కాన్షియస్ మైండ్కి ఏదైతే చేరిందో అది విశ్వానికి వ్యాప్తి చెందుతుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ పంపించింది బయటికి, ఏది కావాలంటే టెలికాస్ట్ చేసినట్టు. మన సంకల్పం చేసేది ఇక్కడ, దాన్ని బిలీవ్ చేసి బాగా పదే 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 రిపిటేషన్ చేస్తే అది ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్కి చేరిద్ది. సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఏదైతే చేరిందో అది విశ్వానికి వెళ్ళిపోతూ ఉంటుంది. విశ్వానికి వెళ్ళింది
దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని పట్టుకుంటారు. మనం మంచి మాటలు చేస్తే మంచి వాళ్ళు పట్టుకుంటారు, చెడ్డ మాటలు చేస్తే చెడ్డాళ్ళు పట్టుకుంటారు. ఎవరు ఏది పట్టుకున్నా, ఎవరు ఏది ఊహిస్తే అదే అంత పెద్దది చేసింది మన నెత్తి మీద వేస్తారు. అదే మేనిఫెస్టేషన్ రూల్. అందుకని మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి ధ్యానం అనే ఒక ఎనర్జీని ఇస్తున్నాం. ధ్యాన శక్తి అనే మన సంకల్పాన్ని, ధ్యాన శక్తి అనే ఎనర్జీని, అది ఇంకా స్పీడ్గా వెళ్తుంది. స్పీడ్గా వెళ్ళినప్పుడు తొందరగా తయారవటానికి మళ్ళీ విజువలైజేషన్ అనే ఒక టెక్నిక్ని పెట్టుకుంటున్నాం. ఇవాళ నేను మంచి ఇల్లు కావాలి, బ్రహ్మాండమైన కారు కావాలి అని కోరుకున్నా, కానీ అది రావటానికి నాకు కొద్ది టైం పట్టింది. 1 నెల, 2 నెలలో, 5 నెలలో, సంవత్సరం పట్టొచ్చు. ఈ రోజు నుంచి నేను ఆ కారులో ఉన్నట్టు, ఆ బిల్డింగ్ లో ఉన్నట్టు ఊహించుకుంటున్నాను అనుకోండి. ఈ లోపల ఉన్న అంతరాత్మకి, ఈ సబ్ కాన్షియస్ మైండ్కి ఇది ఇప్పుడు ఊహిస్తున్నాడా, ఇది నిజంగా ఈడు పొందాడా అనేది తెలియదు. ఇది ఊహిస్తున్నాడు కాబట్టి ఇదే చేద్దామని అదే చేసేస్తా ఉంటుంది. అంటే విశ్వ రహస్యం ఎలా ఉంటుందంటే, నువ్వు ఏది ఫీల్ అయితే, నువ్వు శూన్య స్థితిలో ఉండి ఏది ఫీల్ అయితే, నువ్వు చీకట్లో ఉండి టార్చ్ లైట్ వేసినప్పుడు నీకు ఎదురుగా ఏది కనపడితే అదే నీ సొంతమైనట్టు. అన్నీ ఉంటాయి అక్కడ, కానీ చీకటి అంతా కటిక చీకటి. టార్చ్ లైట్ ఒకటి ఉంది, అక్కడ నిధులు ఉన్నాయి. ఆ నిధుల్లో టార్చ్ లైట్ వేసినప్పుడు ఈ ఫోకస్ లో ఏదైతే కనపడుతుందో దాన్నే మనం తీసుకురాగలం. అలానే మనం సంకల్పాన్ని బలం చేసుకొని దాన్ని పదే పదే రిపిటేషన్ చేసి నమ్మక వ్యవస్థలో పంపిస్తే ఏది మనం కోరుకుంటే అది కార్యరూపం దాల్చడానికి వీలవుతుంది. ఇదే యూనివర్సల్ లా. అందుకని ధ్యానం చేసే వాళ్ళ యొక్క మాట ఎలా ఉంటుందంటే, సంధించి వదిలిన బాణంతో సమానం. మామూలు సంకల్పాలు ఎలాంటివంటే అంబుల పొదిలో ఉన్న బాణం. అంబుల పొదిలో ఉన్న బాణానికి ఎనర్జీ ఉండదు, సంధించి వదిలిన బాణానికి ఎనర్జీ ఉంటుంది. అందుకని మనం అది థింక్ చేసి, ఆలోచన చేసి, దాన్ని రిపిటేషన్ చేసుకొని బలాన్ని చేకూర్చి ఈ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి బయటికి వదిలిన మాట తొందరగా కార్యరూపం దాల్చడానికి ఇక్కడ విజువలైజేషన్ కనుక చేసుకోగలిగితే, ఎప్పుడో ఫ్యూచర్లో జరిగేది ఇప్పుడు జరిగినట్టే విజువలైజేషన్ చేసుకోగలిగితే అది మనకి సొంతం అవుతుంది. ఇది మనకు చెప్పిన యూనివర్సల్ లా. దీన్ని ఎవరైతే దానిలో పాలు పంచుకుంటారో వాళ్ళందరికీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన పిరమిడ్ సొసైటీ మాస్టర్స్, డబ్బులు సంపాదించిన వాళ్ళు, అనేక రకాలైన ఎనర్జీస్ని పొందిన, నాకు ఏది కావాలంటే అది పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ లాని పట్టుకోవాలి. లా ఏంటంటే సంకల్పము, నమ్మకము, విజువలైజేషన్. మూడోది విజువలైజేషన్. దాన్ని చిత్రీకరించుకోవాలి మైండ్లో. నేను డాక్టర్ని అవ్వాలనుకున్న చిన్న అమ్మాయిని, నేను లేదా చిన్న అబ్బాయిని డాక్టర్ని అవ్వాలనుకున్నా. డాక్టర్ని అవ్వాలంటే ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టింది. కానీ 20 ఏళ్ళు ఇప్పటి నుంచే స్టెథోస్కోప్ పెట్టుకున్నట్టు, అందరిని చూస్తున్నట్టు ఇవన్నీ చేస్తున్నాం అనుకో, అప్పుడు దానికి తగ్గ వాతావరణం అంతా మనకి సృష్టించబడుతుంది అనేది యూనివర్సల్ లా. ఓకే మేడం, టైం 7:30 కొంచెం 5 minutes. ఈ లాని మనం పట్టుకోగలిగితే, అంటే ఈ సంకల్పం వికల్పం లేకుండా చేయగలిగి దాన్ని మన మీద మనం నమ్మకం అంటే పెట్టుకోగలిగితే ఇంకెవరు నమ్మాల్సిన పని లేదు. కనీసం మనం నమ్మాలి. నాకు ఈ కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది మనం నమ్మాలి. నమ్మినప్పుడు అది యూనివర్స్కి స్ప్రెడ్ అయి యూనివర్స్ నుంచి తొందరగా రావడానికి విజువలైజేషన్ టెక్నిక్ కనుక మనం చేయగలిగితే అది ఫాస్ట్గా మనలోకి తయారై రావటం జరుగుతుంది. ఇది మనకి నేచర్ ఇచ్చిన వరం. మన మైండ్ కూడా నేచరే ఇచ్చింది మనకి. కానీ మైండ్ని మనం ఉపయోగపెట్టుకోలేక గజిబిజి అవుతూ ఆ వరాలని పొందలేకపోతున్నాం. ఇప్పుడు ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత ద స్పాన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ టైం మనకు ఉంది కాబట్టి, ఆ సంకల్పాన్ని వికల్పం లేకుండా కనుక చేసుకోగలిగితే మనం ఏది కావాలంటే అది దేని మీదైనా అప్లై చేయొచ్చు. డబ్బు మీద చేసుకోవచ్చు, ఈ మన యొక్క అంటే ఈ కార్యం జరగాలి, నాకు ఈ పని జరగాలి, లేకపోతే మన అమ్మాయి పెళ్ళు, అబ్బాయి పెళ్ళు, అబ్బాయి ఉద్యోగం, ఇలాంటి వాటి మీద చేసుకోవచ్చు. లేకపోతే మన శరీరం ఏజింగ్ మీద చేసుకోవచ్చు. దేని మీద కావాలంటే దాని మీద చేసుకోవచ్చు. నాకు ఇది కావాలి, స్పష్టంగా అడగాలి. స్పష్టత ఉండాలి అడిగేటప్పుడు.
ఏదో అడిగాను వాళ్ళు ఏదో ఇచ్చారన్న అన్నట్టు ఉండకూడదు. నాకు ఇది కావాలి. మన అమ్మని చిన్నప్పుడు నాకు ఇదిగో ఈ క్రికెట్ బ్యాట్ కావాలని ఒకసారి అడిగి వదిలేమనుకోండి, ఇక అడగట్లేదని మానేసింది కొనటం. పొద్దాలు పీకేమనుకోండి, అమ్మ బ్యాటు అమ్మ బ్యాటు అమ్మ బ్యాట్ అని, ఇది బాధపడలేమని ఖచ్చితంగా కొనిచ్చింది. ఆ స్థితిలో అడగాలి మనం. ఎక్కడ పోయినా అమ్మ బ్యాట్ అంతే, అమ్మబడి తిరుగుతా కొంగు పట్టుకొని లాగుతా అమ్మ బ్యాట్ అమ్మ బ్యాట్ అమ్మ బ్యాట్ అంటే ఇది బాధపడలేమని అప్పుడప్పుడు రెడీ అయ్యి వెళ్ళి ఆ బ్యాట్ ఉన్న కాడ వెళ్ళి కొనుక్కొచ్చి తీసుకొచ్చిస్తాం. ఇది మన నిత్య జీవితంలో కూడా మనకు కూడా జరిగేనండి. కానీ మనం అది చేయలేకపోతున్నాం. దానికి అనేక రకాలైన అనుమానాలు, అనేక రకాలైన ఇబ్బందులు, మనం దాన్ని ఆ ఎనర్జీ జోన్లోకి వెళ్ళలేకపోవటం, సంకల్పం చేసి ఎమ్మడిని వికల్పం చేయటం, ఇవన్నీ మనం చేసే తప్పుడు సంకేతాలు. ఈ మూడు అంటే సంకల్పము, నమ్మకము, విజువలైజేషన్, ఈ మూడుని కనుక మనం ఒక లైన్లో తీసుకురాగలిగితే ఏది అడిగితే అది మనం పొందవచ్చు. ఇది ధ్యానము సర్వభోగకారం. దేని మీద అప్లై చేసుకోవచ్చు. ఇది నేను నా ఏజింగ్ మీద అప్లై చేసుకున్నానండి. నా యొక్క హెల్త్ అంటే హెల్త్ నాది ఎప్పుడు బాగానే ఉంటుంది. ఏజింగ్ అంటే ఎప్పుడైనా కానీ నేను యంగ్లానే ఉండాలి. యంగ్లా అంటే ఐ మీన్ ఆ ఎనర్జీలో ఉండాలని నేను పెట్టుకున్న సంకల్పం. ఇప్పటికి నేను ఫీల్ అవుతాను, నేను ఖచ్చితంగా ఎనర్జీలోనే ఉన్నానని. మార్నింగ్ 4 నుంచి 5:30 వరకు ఒక క్లాస్ అయిపోయింది. 5:30 నుంచి ఇప్పుడు మీ క్లాసులోకి వచ్చే 7:30, ఇప్పుడు 3 అవర్స్. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూషన్ ఉన్నా కానీ మళ్ళీ వెళ్తాను క్లాస్, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. ఇప్పుడు నా 72 ఇయర్స్. ఆ 72 ఇయర్స్ అంటే ఎవరు కాదులే ఏదో చెప్తున్నాడు అనుకుంటారు. ఎందుకు చెప్తున్నానండి, ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం స్పష్టంగా అడగగలిగిన స్థితి ఉన్నప్పుడు ఏది అడిగితే అది కార్యరూపం దాల్చుతుంది. ఇది మనకు ప్రకృతి ఇచ్చిన వరం, అంతే. దాన్ని మనం పట్టుకోవాలి. నమ్మకం, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎవరికి వేరే వాళ్ళకి అవసరం లేదు. మనకి ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత నమ్మకం ఉంది మన మీద మనకి. కానీ ఎవరన్నా వచ్చి పక్కన వాళ్ళు వచ్చి దీన్ని కదిలిచ్చారు అనుకో, మళ్ళీ ఆ నమ్మక వ్యవస్థను జారిపోతున్నాం, కిందకు జారకుండా ఉండగలగాలి. అది ఒక్కటే మనం చేస్తే అప్పుడు మనకి బ్రహ్మాండమైన కార్యరూపం దాల్చే స్థితిలో. ధ్యానము సర్వభోగకారిణి అంటే ఏది కావాలంటే, ఎప్పుడు అందరికి డబ్బులే అవసరం లేదండి. కొంతమందికి నాకు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు, కొంతమంది నాకు ఎంత సింపుల్గా బతికితే చాలని కోరుకుంటారు, కొంతమంది హెల్తీగా ఉండాలని కోరుకుంటారు, లేదా కొంతమంది యంగ్గా ఉండాలని, లేకపోతే కొంతమంది నేను అనుకున్న పని ఏదైతే ఉందో జరగాలని కోరుకుంటారు. ఏదైనా కానీ, నిన్న రాత్రి నా బండిలో పెట్రోల్ ఆగిపోయింది. నడిచి వెళ్ళాను. వచ్చేటప్పుడు మళ్ళీ నడిచి రావాలంటే కొంచెం ఇబ్బంది అని ఎవరికి చేద్దామో ఫోను, ఎవరో ఒకళ్ళు చేసి వాళ్ళని రమ్మందాం అని అనుకొని ఇద్దరిని ఎన్నుకున్నా. ఒకళ్ళు నేను బస్ దిగే దగ్గరే ఉంటాడు, ఆయన షాపు, కానీ 7:30 దాటింది, ఆయన 7:30 కట్టేసి వెళ్ళిపోతాడు, ఈయన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా. ఒక ఆయన పార్కులోకి వస్తాడు, ఆయన 7:30 7:30 దాకా పార్కులో ఉంటాడు. ఈయనకి చేద్దాము, ఈయనైతే మనకు సరిగ్గా సూట్ అవుతాడు అనుకున్నాను. ఆయనే ఫోన్ చేశాడు, సార్ ఏంటి రావట్లేదు పార్క్ అని. నేను ఇప్పుడు బస్సులో వస్తున్నానండి, ఒక 15 గంటలో అక్కడ పలానా ప్లేస్కి వస్తాను, అక్కడ రండి, నన్ను మా ఇంటి దగ్గర దించాలని చెప్పి ఆయన రమ్మంటే ఎమ్మనే వచ్చాడు, నన్ను తీసుకెళ్ళి. ఇది జస్ట్ అనుకున్నా వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి చేద్దాను. ఒక ఆయన 7:30కి వెళ్ళిపోతారు, ఆయన డిస్టర్బ్ చేయకూడదు. ఇంకొక ఆయన ఈయన ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకా దూరం ఉందలే, ఇంకో 15 గంట టైం ఉంది, అప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. ఆ 15 గంట టైంలో ఆయనే చేయటం, చెప్పగానే ఎమ్మటనే అక్కడ రావటం, నన్ను తీసుకెళ్ళటం, ఇదంతా జరిగింది. అంటే ఇది మనం ఊరక సంకల్పం చేసుకున్నాము, టెలిపతి, మనం అనుకున్నాము, ఆయనకి రీచ్ అయింది. ఆయన మెడిటేటర్ కాదు, మళ్ళీ ఆయనకి రీచ్ అయింది. ఆయన ఎమ్మటనే ఫోన్ చేశాడు. ఆయన ఆ టైంలో ఎప్పుడు చేయడు నాకు, అసలు ఫోన్ చేశాడు, వెళ్ళిపోయాం. అట్లానే మనకి ఏది అనుకుంటే అది జరిగే స్థితి మనలోనే ఉంది. కాకపోతే మనం చేయాల్సిందల్లా నమ్మకము, ఎరుక, ఈ రెండు మనకు ఉండాలి, ఉంటే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ an opportunity to me to explain my experiences.
థ్యాంక్ యూ వెరీ మచ్.